బీజేపీలపై మరోసారి మండిపడ్డారు సీఎం రేవంత్. కోహెడ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్ హౌస్లో పడుకున్న కేడీతోనైనా ఢిల్లీలో ఉన్న మోదీతోనైనా కొట్లాడతారన్నారు. హరీష్ రావు దిక్కుమాల సలహాలతో కాళేశ్వరం కులేశ్వరమైందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రంలో ప్రభుత్వం ఉందని భయపెట్టాలని చూస్తే కిషన్ రెడ్డి పొలిమేర కూడా దాటమంటూ ధ్వజమెత్తారు. నిలబడ్డారు. మీరు ఇచ్చిన ధైర్యంతోని ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని అల్లా తప్పగా రాలే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేరలు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తున్న ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుం జడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్ళు పెట్టి కారు నిలబెట్టి ఉంటుంది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్లా గా పరిస్థితి వస్తుంది. నిన్నమనైనా తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు ఎంత పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలనో ఆయన మనకు లెటర్లు రాస్తున్నారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటుంది. వెనకటికెవడో చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువై ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా.